అనేక గురువులు దగ్గర సంగీతం నేర్చుకోవటం, ఊళ్ళు మారటం, మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ రీత్యా అలా 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 సంగీతం కొంతవరకు వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో నేను సంగీతం నేర్చుకోవటం, మ్యూజిక్ కాలేజ్లో. అటు తర్వాత అన్నమాచార్య సంకీర్తన ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి కారణం ఏంటనంటే, ఆ సంకీర్తన ప్రతి పామరుడికి మనం ప్రచారం చేయగలిగేటువంటి ఒక భక్తి మార్గం. అంటే కర్ణాటక సంగీతం కాదా అని అడగక్కర్లే మీరు, అది కూడా. కానీ ఒక పామరుడికి అలా అర్థం కాదు. ఇప్పుడు దేవి బ్రోవ సమయమిదే అతి వేగమే వచ్చిదే, ఎవరికి తీరిక, పామరులకు తెలియదు. కరెక్ట్. అలా కాకుండా తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా అంటే వెంటనే వాడికి భక్తి అనే పాయింట్ మీదకి వచ్చేస్తాడు. అవును. సో దట్ ఈస్ హౌ ఈ లిటరేచరు నన్ను చాలా ఆకట్టుకుంది. కర్ణాటక సంగీతం నేర్చుకున్న సందర్భంలోనే. ఎందుకంటే తిరుపతిలో ఎప్పుడూ అన్నమయ్య కీర్తన వినపడుతుంది. మీరు ఏ నూక్ అండ్ కార్నర్లోకి వెళ్ళి నీకు ఆ కీర్తన వినపడుతూ ఉంటుంది. సో అట్లాగా మా అమ్మగారిని ఒక సంకీర్తనకి అర్థం అడిగా. అప్పుడు ఆవిడ చదువుకుంది 5వ క్లాసే, కానీ ప్రతి పురాణం చదివింది ఆవిడ. ఎడ్యుకేషన్కి భక్తికి సంబంధం లేదమ్మా. సో షీఈస్ వెరీ పయస్ లేడీ, చాలా డివోషన్ కలిగిన లేడీ, ఎవరిని ఎప్పుడు హామ్ చేసిన లేడీ కాదు. అంటే అమ్మను గురించి నేను గొప్పగా చెప్పుకోవటం కాదు, ప్రతి అమ్మ అట్లాగే ఉంటుంది, మా అమ్మ కూడా అట్లే ఉంది. సో దట్ ఈస్ వేర్ నాకు అక్కడి నుంచి డివోషన్ వచ్చింది. అమ్మనే నాకు ఫస్ట్ గురువు. అట్లా మెల్లమెల్లగా